ప్రకృతిలో కొన్ని పండ్లు ఏడాది పొడవునా లభిస్తే కొన్ని మాత్రం కొన్ని సీజన్లలోనే లభిస్తాయి. వాటిని మితంగా తింటే ప్రయోజనాలను పొందవచ్చు. అదే మితిమీరి తింటే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిలో తాటి ముంజలు ఒకటి. ఎండాకాలంలో మాత్రమే లభించే ఈ తాటి ముంజలను మితంగా తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నింటినో పొందవచ్చు. అదే మోతాదు మించి తింటే మాత్రం ఇబ్బందులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. ఈ తాటి ముంజలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమున్నాయి, అతిగా తింటే వచ్చే ఇబ్బందులేమిటో తెలియాలంటే ఇది చూడండి. వేసవి కాలంలో ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లలో తాటిముంజలు ఒకటి. పిల్లలు మొదలు వృద్ధుల దాకా అందరూ వీటిని ఇష్టంగా తింటారు. శరీరానికి సహజంగా చల్లదనాన్ని కలిగించడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా ఇవి తగ్గిస్తాయి. ఈ తాటిముంజల్లో ఎక్కువ శాతం నీరు ఉండటమే కాకుండా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి పలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. అందుకే వేసవిలో తప్పనిసరిగా ఈ తాటిముంజలను తింటారు. ఎండాకాలంలో 2-3 నెలల పాటు ఈ తాటిముంజలు కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల నుంచి ఈ ఎండాకాలంలో తాటిముంజలను పట్టణాలకు తీసుకొచ్చి విక్రయిస్తూ కొందరు ఉపాధిని కూడా పొందుతున్నారు. మరికొందరు రహదారుల పక్కన పెట్టి అప్పటికప్పుడు కోసి ఇస్తుండటంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు. వీటికి ఆదిలాబాద్ జిల్లాలో గిరాకీ బాగానే ఉంది. ప్రజలు ఎంతో ఇష్టంగా వీటిని కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. జన్నారం నుంచి వెళ్ళి ఆదిలాబాద్కు తీసుకొని తాటి ముంజలు తీసుకొని వస్తాం. ఇక్కడికి తీసుకొని వచ్చి విక్రయిస్తాం. ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ తింటారు. తాటి ముంజలు చాలా హెల్త్కి బాగా, ఇది క్యాన్సర్కు మరి ఎండ ఏం తలగది. కిడ్నీలలో రాళ్ళు బీళ్ళు ఉన్న కరిగిపోతాయి. చాలా కాలంగా ఇది ఆదిలాబాద్ ప్రజలు చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. ప్రొద్దున చాలా రష్గా ఉంటుంది. మరి పొద్దున అయితే మరి చాలా ఇప్పుడు ఎండ తీవ్రంగా చాలా మంది తక్కువగా వస్తున్నారు. మరి సాయంత్రం వరకు బాగా రష్ ఉంటుంది. అప్పుడు చల్లబడుతుందని చాలా మంది వస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. 100 రూపాయలు డజన్ అమ్ముతాం, 120 అమ్ముతున్నాం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇది ఒక 2 నెలలు అయితే కంటిన్యూ నడుస్తుంది. అయితే లేత తాటిముంజలు, ముదురు తాటిముంజలు 2 రకాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం లేత తాటిముంజలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలాల్లో తాటి చెట్లు బాగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కొందరు హోల్సేల్గా తాటికాయలను కొనుగోలు చేసుకుని తీసుకువచ్చి ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో పెట్టి అప్పటికప్పుడు లేత తాటిముంజలను కోసిస్తున్నారు. మరికొందరు సొంత చెట్లు ఉన్నవారు కూడా తాటిముంజలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజను తాటిముంజలు 120 రూపాయల ధర పలుకుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు తాటిముంజల వైపు మొగ్గు చూపుతూ డజన్ల లెక్కన కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. ప్రత్యేకంగా ఈ తాటిముంజల కోసమే కొందరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆదిలాబాద్కు వస్తున్నారు. మేము ప్రతి సంవత్సరము ఈ కొబ్బరి ముంజలు చేయడము ఆనవాయితీగా వస్తుంటుంది. ఎందుకంటే ఈ కొబ్బరి ముంజలతోనే ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉన్నది. తాటి ముంజల వల్ల చాలా ఆరోగ్యానికి లాభం ఉంది. ఎండాకాలం ఎక్కువ ఇష్టపడేది ఈ తాటి ముంజలు. కొబ్బరి బొండలు తాగుతా, కొబ్బరి బొండలు ఎక్కువ విటమిన్స్ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడేది దీన్ని మేము. అలాగే ఇది ఎక్కడ ఉన్నా కూడా ప్రతి సంవత్సరం మేము తీసుకోవడానికి ఇష్టపడుతుంటాము. మరియు దీన్ని కాస్ట్ వచ్చేసి డజన్కి 120 రూపాయలు తీసుకుంటున్నారు. నేను అగ్రజ టౌన్షిప్ లో ఉంటాను. ఈ ఎండలో ఈ ఉపశమనం కొరకు, ఎండ నుంచి ఉపశమనం కలగాలంటే ఈ తాటి ముంజలు తినాలనిపించి వచ్చేసిన ఎంతో బాగుంటాయి, రుచికి కూడా బాగుంటాయి, మన ఆరోగ్యపరంగా కూడా బాగుంటాయని తీసుకెళ్తున్నాం. 120 రూపాయల డజన్ వాళ్ళు అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. వీళ్ళకి మంచి అమ్ముడు పోవాలా, మేము కూడా మంచిగా ఉండాలా, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏప్రిల్, మే నెలల్లో విరివిగా లభించే ఈ తాటిముంజలు చక్కటి పోషకాహారంగా కూడా పనిచేస్తాయి. వీటితో వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉండే అధిక శాతం నీటితో డీహైడ్రేషన్ కాకుండా కాపాడతాయని అంటున్నారు. వేసవిలో శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయని చెబుతున్నారు. అయితే ఈ తాటిముంజలను మితంగా తినాలని, అతిగా తింటే మాత్రం జీర్ణ సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమ్మర్లో తాటి ముంజలు తీసుకోవడం వల్ల దాంట్లో సోడియం మరియు పొటాషియము, మెగ్నీషియం లవణాలు కొద్దిగా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీకి హైడ్రేషన్ లభిస్తూ ఉంటుంది. సో దీన్ని తీసుకోవడం వల్ల కూడా మనకు దాంతో సన్ స్ట్రోక్ తలగకుండా ఉండొచ్చు. ఎండాకాలంలో ప్రకృతి ప్రసాదించే చక్కటి ఆహారం తాటిముంజలు కాబట్టి ఈ సీజన్లో మాత్రమే లభించే వీటిని మోతాదుకు మించి కాకుండా పరిమితంగా తీసుకుంటూ ప్రజలు పలు సహజ సిద్ధంగా లభించే ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని ఆశిద్దాం.